హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు షో వైబ్స్. కళ్యాణ్ రామ్ గారు, అసలు మీరు డెవిల్ సినిమాని ప్రమోట్ చేస్తున్నారా లేకపోతే దేవరా సినిమాని ప్రమోట్ చేస్తున్నారా భయ్యా? అసలు మీరు డెవిల్ ఇంటర్వ్యూ చేస్తున్నట్లు లేదు, అసలు దేవరాకి హైప్ పెంచుతున్నట్లుంది ప్రతి ఇంటర్వ్యూలో కూడా. అసలు పాపం ఆయన ఏం చేస్తారు లేండి, అసలు యాంకర్లు ఈ ఛానల్సే అలా ఉన్నాయి. ఏదో ఒక ఇంటర్వ్యూ చేసుకుంటే దాంట్లో కూడా ఈ దేవరా గురించి చెప్పండి, దేవరా ఎలా ఉండబోతుంది, దేవరా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, దేవరాకి బడ్జెట్ ఏంటి, అండ్ దేవరా విజువలైజేషన్ ఎలా ఉండబోతుంది, ఇలాంటి ప్రశ్నలతో అయితే అసలు డెవిల్ సినిమాని పక్కన పెట్టేసి దేవరా సినిమాని హైలైట్ చేస్తున్నారు. ఏ తమిళ చూసినా అదే టాపిక్. కళ్యాణ్ రామ్ గారి డెవిల్ సినిమా గురించి తలుచుకుంటే పాపం అనిపించిన, బట్ దేవరా గురించి ఆయన ఇస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటి వింటుంటే భయ్యా నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో. అసలు ఆయన చెప్తున్న మాట ఒకటైతే ఇప్పుడు మామూలు ట్రెండ్ అవ్వట్లేదు, గేమ్ ఆఫ్ థ్రోన్స్ బొక్క. అసలు నా దృష్టిలో దేవరానే, దేవరా అంతే. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లేదు, బొక్క లేదు. నాకు దేవరానే గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఎవరేమైనా అనుకోని నాకు దేవరానే అంతే. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లేదు, బొక్క లేదు. అసలు ఇంకా మొహం మీద చెప్పేశాడు భయ్యా. అసలు ఈ విషయం అయితే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. అసలు కళ్యాణ్ రామ్ గారు ఇలా చెప్పింది చూస్తే నాకే షాక్ అనిపించింది భయ్యా. అసలు ఇంకా గేమ్ ఆఫ్ థ్రోన్స్ తో పోస్తున్నారంటే కొంచెం మందికి చాలా ఓవర్ అనిపించవచ్చు, కానీ బట్ దేవర మీద ఆయన ఎక్స్పెక్టేషన్స్, ఆయన విజువలైజేషన్ ఎలాంటి రేంజ్ లో పెట్టుకోవడం మనకి ఈజీగా అర్థమైపోతుంది. అసలు గేమ్ ఆఫ్ థ్రోన్స్ నే తక్కువ చేసి మాట్లాడారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ కంటే అంత ఇరగబడే అంత ఏముందిరా దేవరలో అని అనుకుంటారు కదా భయ్యా. ఒక్కటైతే లీక్ చేశాడు భయ్యా మన కళ్యాణ్ రామ్. అయితే ఇంతవరకు ఇండియాలో కనీ విని ఎరుగని రేంజ్ లో అయితే 100 feet అడుగుల వెడల్పు ఒక సంపు లాంటిది తవ్వే, అంటే డెప్త్ 20 అడుగులు తవ్వే ఒక సముద్రం లాంటిది ఏర్పాటు చేశారంట. అది మన ఇండియాలో. అంటే దీనికోసం పూణేకి వెళ్ళాల్సి వచ్చేదంట. ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఎవరు చేశారు? 3 నెలలు, 8 నెలలు దాదాపు కష్టపడి ఒక సముద్రం లాంటిది ఏర్పాటు చేసి 20 అడుగులు డెప్త్, 100 అడుగులు వెడల్పు అయితే ఏర్పాటు చేసి షూటింగ్ చేస్తున్నారు భయ్యా. అదే మెయిన్ అన్నమాట. అందుకే గేమ్ ఆఫ్ థ్రోన్స్ ని మించి నా సినిమా దేవరా ఉండబోతుంది అని అయితే చెప్పడం జరిగింది. నాకు తెలిసి ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఖచ్చితంగా టాప్ నాచులో ఉండబోతుంది, అందులో ఏ డౌట్ లేదు. నిజంగా కళ్యాణ్ రామ్ గారు అలాంటి ఒక్కొక్క విషయాన్ని రివీల్ చేస్తూ ఉంటే సోషల్ మీడియాలో, ట్విట్టర్ లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఆయన చెప్తున్న ఒక్కొక్కటి మాత్రం అసలు ఏదో చెప్పాలంటే చెప్పాలి అని చెప్పట్లేదు భయ్యా. ఆయన చెప్తున్న విధానంలో మాటలలో తెలిసిపోతుంది ఏ రేంజ్ లో నమ్మకం పెట్టుకున్నాడో సినిమా మీద అయితే. సో ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద విషయం సాధించాలని మనం కూడా కోరుకుందాం. అండ్ మీకేలా అనిపిస్తుంది బాయ్ ఈ ఒక్కొక్క అప్డేట్ వింటుంటే? తప్పకుండా మన కామెంట్ లో తెలియచేయండి బాయ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ వైబ్స్.